దేవదేవుని ముంగిట దేవగణము. గురువు బ్రహ్మ విష్ణు మహేశులకు అతీతుడు. అట్టి గురువు అవతారమూర్తి అయి అవనిలో వెంకయ్యస్వామి నామధేయముతో దర్శనమిచ్చినారు. గురు భగవానులు ఎచ్చోట యజ్ఞ కార్యక్రమమును నిర్వహింతురో అచ్చటికి తమ అధినేత సృష్టి కార్యక్రమమును కన్నులారా కాంచుటకు దేవతాగణము విచ్చేసి పరంధాముని పరమ ఆశీస్సులకై పడిగాపులు కాచుట పరిపాటి. ఆ దేవతాగణసేనలను శిష్యగణమునకు తెలియచేయుటకే వారి ఉనికిని పరివారమును తెలియచేసినారు. గురుదేవులు పొదలకూరుకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిట్టేపల్లి గ్రామ సరిహద్దున రోడ్డు పక్కన గల వేప చెట్టు కింద శిష్య పరివారముతో పరివేష్టించి ఉన్న తరి ఒకనాటి అర్ధరాత్రి, అయ్యా, అందరూ నిలబడి ఉంటే ఏమి చేస్తున్నారు, చాపలు వేయండయ్యా అని అరువసాగారు. ఆ అరుపులతో చెంతన పరుండి ఉండిన శిష్యుడు కీర్తిశేషులు శ్రీ సోంపల్లి రామానాయుడు లేచి, ఏంది స్వామి అని అడుగగా వెంటనే, ఏమీ లేదులే, పోయి పడుకోవయ్యా అని ఆదేశించినారు. ఈ సంఘటన ద్వారా సర్వేశ్వరుడు సదా సహచర దేవతాగణములతో నిషీధ సమయమున పరివేష్టించి ముచ్చటించుచుందురు అను దేవరహస్యమును గ్రహింపగలుగుచున్నాము. ఈ విధముగా గురుదేవులు తరచుగా తమ సేవకులకు లీలలను ప్రకటించుచుండుట పరిపాటి. గురు భగవానులు గొలగమూడి ఆశ్రమంలోనున్న రోజులలో ఒకనాడు మధ్యాహ్నము 3 గంటల ప్రాంతమున, అయ్యా ఆంజనేయ స్వామి, ఎందుకయ్యా నిలబడేది, కూర్చోవయ్యా అంటూ పక్కనున్న పరివారముతో, మీరన్నా కూర్చోమని చెప్పండయ్యా అంటూ అరువసాగినారు. పై గురుదేవుల ప్రవచనముల సారాంశము, పరమాత్ముడే ఈ భువిలో పురుషాకారముతో విచ్చేసినప్పుడు ఆ తండ్రి దయానుగ్రహములకై దేవగణములోని వారందరూ శ్రీ స్వామివారి పాద కమలములను సేవించుకొనుటకు వచ్చుచుందురు. ఇట్టి భగవల్లీలను పరివారమునకు తరచుగా గురుదేవులు ప్రబోధించుచుండెడివారు. గురుదేవుల గీతామృతములో రాములవారు వెంకయ్య అని తన అవతారములోని విశిష్టతను ప్రపంచమునకు తెలియచేసినారు. చిరంజీవి అయిన ప్రసన్నాంజనేయులు తన యజమాని కొరకు తపనపడుచు తహతహలాడుచు తన ప్రభువును దర్శించుకొను నిమిత్తమే అచ్చోటికి వేంచేసి తన స్వామిని కనులారా దర్శించుకొనుచు తన్మయత్వములో మునిగిపోయినాడా మహానుభావుడు. ఆహా, యుగములు మారినను ప్రభువునకును దాసునకు గల అనురాగపూరితమైన అనన్య ప్రేమానురాగములను ఎవరు వివరించగలరు, ఎవరు చెప్పగలరు? అట్టి అపూర్వ దృశ్యమును తన సహచరులు గాంచలేకపోయినను తెలియచేసిన సర్వేశ్వర స్వరూపుడైన గురుదేవులకు ఇవే మన మనఃపూర్వకమైన ప్రణామములు. ఇట్టి ఉదంతములు కోకొల్లలు. చంద్రునికో నూలుపోగు చందంబున పాదరేణువు తన స్వామి అయిన వెంకయ్య ప్రభువునకు సమర్పించుకొను నమస్సుమాంజలి. వేలూరు నర్సప్ప నాయుడు గారు. శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వాముల వారు 1962వ సంవత్సరమున తలుపూరు గ్రామమునకు శిష్య పరివారముతో వేంచేసినారు. ఆ గ్రామ కాపురస్తులు శ్రీ నరసప్పనాయుడు కుమారులు శ్రీ మస్తాన్నాయుడు, శ్రీ సంజీవనాయుడు గారలు వ్యవసాయపు పెట్టుబడులకు గాను బంగారు ఒడ్డాణము, మరికొన్ని ఆభరణములు బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తెచ్చుకొనినారు. కొన్ని రోజుల పిదప బంగారు గాజులతో అక్కరపడి అన్నీ ఇంటిలోనే ఉన్నవని వెదుకగా కానరాలేదు. వారు వెదకి నిరాశా నిస్పృహలతో దొంగలు తస్కరించుకొని పోయినారని నిర్ధారించుకొనినారు. అట్టి సమయమున పరమాత్ముడు గురుదేవుడు తమ పరిసర ప్రాంతాలలో పర్యటించుచున్నారని తెలుసుకొనినారు. వారు శ్రీ స్వామివారి పాదపద్మముల ముంగిట చేరి ఆవేదనతో, స్వామి, మా బంగారు ఆభరణములు కనబడుటలేదు, ఎవరైనా దొంగిలించినారా, ఎట్లు పోయినవో తెలియకున్నవి, మా వస్తువులు మాకు దక్కునా దక్కవా అని విలవిలలాడుచూ విన్నవించుకొనినారు. సర్వాంతర్యామి అయిన గురుదేవులు, అయ్యా, సొమ్ములో సొమ్ముంది, అది డబ్బు మూలంగా వస్తుంది అని అభయమును ప్రసాదించినారు. పరమాత్ముని ప్రవచనములలోని పరమార్థము ప్రాజ్ఞులకు తప్ప సామాన్యులకు స్ఫురణకు రాదు కదా.
గురుదేవుల వాక్కులలోని అంతరార్థమును అవగతము చేసుకొనజాలని అమాయకులు పరిపరి విధములుగా వ్యాఖ్యానము చేసుకొనినారు. స్వామివారి పలుకులలోని పరమార్థము పరిగ్రహించలేని ప్రజానీకము సొమ్ముపోయి వారు బాధపడుచుండగా స్వామి ఇలా చెబుతున్నారేమిటి? దొంగిలించుకొని పోయిన దొంగలు దొరికి పోదురేమో, గుట్టుచప్పుడు కాకుండా రచ్చకెక్కకుండా చేతికి ఇత్తురేమో అని నానావిధములుగా ఆ తండ్రి వాక్కులకు వ్యాఖ్యానము చేసుకొనినారు. తదుపరి కొన్ని రోజులకు వారికి వ్యవసాయంలో ధాన్యలక్ష్మి ద్వారా ధనము చేకూరిన తరువాత తాము బ్యాంకులో తనఖా పెట్టిన సొమ్మును విడిపించుకొనుటకు గాను బ్యాంకు వారికి కట్టవలసిన పైకము కట్టినారు. సొమ్మును విడిపించుకొనినారు. మూట విప్పినారు. విప్పటంతోనే వారికి కనుల ముందు దృగ్గోచరమైన దృశ్యముతో నోట మాట రాక ఆనందాశ్చర్యములలో కొంత తడవు నిస్తబ్దులైనారు. కొన్నాళ్ల క్రితం కానరాని వస్తువులు దొంగిలింపబడినవో, ఎవరైనా తీసుకొని పోయిరో అని ఊహించుకొని తుట్టతుదకు ఏమియూ చేయజాలని నిస్సహాయ స్థితిలో ఉండిన వారికి ఈనాడు ఈ బంగారు గాజులు ఈ మూటలో ప్రత్యక్షం కాగా వారి ఆనందాశ్చర్యములకు అవధులు లేకపోయినవి. సొమ్ములో సొమ్ముంది, అది డబ్బు మూలకంగా వస్తుంది అని అమృతమూర్తి పలికిన అమృతవాక్కులను మననము చేసుకొని, ఆహా, ఇదియే కదా దేవదేవుని వాక్యమునకు అర్థము అని ఆనాడు వారు గ్రహించుకొని ఆ తండ్రి నామజపంలో సేవలో ఉండిపోయినారు. స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ. స్వామి సేవలో పాదరేణువు. ఆశ్రమ నిర్మాణం. గురుదేవుల సంకల్పముతో ఆశ్రమ నిర్మాణ కార్యక్రమము ప్రథమముగా బావి పునరుద్ధరణతో 19/1/1980 శనివారము రథసప్తమి నాడు ప్రారంభింపబడినది. కొత్త ఆశ్రమములో ప్రస్తుతము ఉన్న బావి ఆ రోజులలో మట్టి కట్టడముతో ఉండినది. ఆ బావి పై భాగము విరుచుకుపడి బావిలో పడిపోయి ఉండినది. ఆ బావి పునరుద్ధరణ గురుదేవుల ఆశీసులతో రథసప్తమి పర్వదినాన ప్రారంభమైనది. ఆ పవిత్ర కార్యక్రమము ప్రారంభించుటకు పూజ్యులు కీర్తిశేషులు ఆదినారాయణ రెడ్డి గారు కర్తగా నిలిచి ప్రథమముగా గురునిలయమునందు పాదరేణువుకు 100 రూపాయలు అందజేసినారు. అందు 83 రూపాయల 15 నయా పైసల పూజ అన్న సంతర్పణలకు ఖర్చు అయినది. ఆనాటి ఉదయము శ్రీ ఆదినారాయణ రెడ్డి గారు పెనవర్తి నుండి నెల్లూరుకు గురుదేవుల కార్యనిర్వహణార్థమై బయలుదేరి వచ్చినప్పుడు ఊరి చెరువుగట్టుపై బస్సు తిరగబడిపోబోయి ఒంటి చక్రముపై నిలిచిపోయినది. గురుదేవుల పవిత్ర కార్యనిర్వహణలో ఉన్న భక్తుడు అందుండగా ఎట్టి విపత్తు వాటిల్లదు కదా. బావి 6 మట్టులు పూడిక తీసినారు. అడుగు నుండి బొంతరాయితో కట్టబడి తీసినారు. బావి కట్టడపు పని 19/1/1980 నుండి 12/4/80 వరకు జరిగినది. అందుకైన ఖర్చు 7,256 రూపాయల 68 పైసలు. ఈ మొత్తము వ్యయమునకు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారే దాతగా నిలిచినారు. పాదరేణువు నూతన ఆశ్రమ నిర్మాణము కొరకు ఇంజనీరు వారిచే ప్లానును వేయించినారు. 5/8/79న గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి గుడియందు మాతాజీ తులసమ్మ తదితర శిష్య బృందముతో ఉన్నప్పుడు పాదరేణువు ఆదినారాయణ రెడ్డి ఇద్దరూ కలిసి శ్రీ స్వామివారి పాదాలకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుకొని ఆ ప్లానును గురుభగవానుట ముంగిట ఉంచినారు. శ్రీవారు కడు ఉత్సాహముతో ఆ ప్లానును పరికించి చూచి తమ సమ్మతిని ఆశీసులను సృష్టి చీటీ ద్వారా వెలిబుచ్చినారు.
భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటి. దేవాలయము ప్లాన్ అన్ని విధాలా బాగుంది. ఎప్పుడైనా పని మొదలు పెడితే బాగుంటుంది. ఇప్పటి నుండి పని మొదలు పెడితే నెరవేరుతుంది. 40 కోట్ల పడిగలు. శంకుస్థాపన 7/5/1980 బుధవారము గురుదేవులు స్వహస్తములతో ఆశ్రమమునకు శంకుస్థాపన చేసినారు. ఆనాడే గురుదేవులు మొట్టమొదటిసారిగా పాదరేణువు తీసుకుని వచ్చిన కొత్త పరుపుపై సుఖాసీనులైనారు. ఆనాడే గురుదేవులు తన 125వ సంవత్సరమున పూజ్యులు కీర్తిశేషులు వల్లభరెడ్డి ఆదినారాయణ రెడ్డి గారిచే మొట్టమొదటిసారిగా పుష్పమాలాలంకృతులైనారు. తదుపరి గురుదేవులు శిష్యుల అభ్యర్థన మేరకు శంకుస్థాపన కొరకు తవ్విన గుంట దగ్గరకు చేరినారు. పూజ్యులు తలుపూరు నారాయణదాసు గారు, శిష్యులు గురవయ్య గారు తదితర భక్త బృందము గురుదేవుల వెంట నుండినారు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గురు భగవానుల దివ్య ఆశీసులతో ఆ గుంటలో దిగినారు. గురు భగవానుల అమృత హస్త స్పర్శతో పునీతమైన ఆ ఇటుకలను పాదరేణువు తీసుకుని గుంట లోపల వరుస క్రమములో అమర్చినారు. నవరత్నముల పొట్లము కానరానందున పాదరేణువపైకి వచ్చి నవరత్నములను నవధాన్యములను కొత్త ముంతలో వేసి భక్తుల దగ్గరకు తీసుకుపోగా వారు కానుకలు పాలు వేసి ముంతను నింపినారు. పాదరేణువు గుంటలోనికి దిగినారు. భక్తులచే నింపబడిన ఆ పవిత్రమైన ముంతను గురు సన్నిధి నుండి స్వీకరించుటకు కాచుకొనినారు. 1 అడుగు దూరమున ఆసీనులైన గురుదేవులు ఆ ముంతను పాదరేణువుకు ఇవ్వకపోగా ఆ బరువైన ముంతను అరచేతిలో ఉంచుకుని 3 అడుగుల లోతు ఉన్న గుంటలోనికి విసురుగా విసిరి వేసినారు. ఆ మట్టి ముంత నేరుగా గుంటలో అమర్చి ఉన్న ఇటుకరాయి కొన భాగమునకు తగిలి ఎగిరి గుంట మధ్యలో పడి నిలిచిపోయినది. ఆహా, చిత్రాతి చిత్రము, మహాద్భుతము! విసురుగా వేయబడిన బరువైన మట్టి ముంత గట్టి ఇటుకపై పడిన క్షణమే ఆ ఇటుక కొన భాగము విరిగి అవతల పడినది. మట్టి ముంత మధ్యన నిలిచినది. సాధారణముగా బరువైన మట్టి ముంత 3 అడుగుల గుంటలో విసిరివేయబడినప్పుడు ఆ ముంత అడుగుననున్న గట్టి ఇటుకరాయికి తగిలినప్పుడు మట్టి ముంత పగిలి చిన్నాభిన్నమై పోవలేను. కానీ ఇచ్చట ఈ మహావిష్ణువే వెంకయ్య స్వామి. ఆ స్వామి పుడమిలో అవతారమూర్తిగా దర్శనమిచ్చి తన దేవస్థానమునకు తానే కర్తయ్య నిలిచినప్పుడు అచ్చటి విశేషములు ఆ ప్రకృతి సంభ్రమాశ్చర్యములతో కానవచ్చును. గురుదేవుడు తన స్వహస్తముతో విసిరివేసిన ముంతకు శక్తిని ప్రసాదించి ఆ శక్తియే రాబోవు యుగములకు అభయరక్షగా ఉండునను సత్యమును చాటినారు. ఈ విధముగా సృష్టికర్తచే నాటబడిన బీజము మొలకెత్తి దినదినాభివృద్ధిగా ప్రవర్ధమానము కాసాగినది. అయ్యదియే ఆశ్రమ నిర్మాణ కార్యక్రమమునకు నాంది అయినది. కట్టుబడి సన్నాహములు మొదలెడినవి. గురుదేవుల మోకాలు నొప్పికి చీటి. గురుదేవులు గొలగముడి ఆశ్రమమునందు 26/6/1980 గురువారము భక్తులకు అభయ ఆశీసులు అందించి సృష్టి చీటీలను చెప్పుచుండగా పాదరేణువు వ్రాయచుండినారు. అది మధ్యాహ్న సమయము. అట్టి సమయమున పండుకొని చెప్పుచున్న పరమాత్ముడు లేచి కూర్చుని పాదరేణువుతో, అయ్యా, మోకాలు నొప్పులకు నాకొక చీటీ రాసియవయ్యా అని ఆదేశించినారు. గురు భగవానుల ఆదేశానుసారము పాదరేణువు పరమాత్మునికి వ్రాసిన చీటీ క్రింద వివరించుచున్నాను. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటీ. భగవానుల వారి దేవునికి అర్జీ. శ్రీ 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 భగవానుల వారి కాళ్ళు చక్కగా నుండునట్లు కోరుతున్నారు దేవ. సర్వప్రపంచమును తన మనోనేత్రముతో పరిపాలించి తండ్రికి కాళ్ళు చక్కగా ఉండునట్లు వరమొసంగుము. ఓ పరమేశ్వర, తండ్రి, మీరందరూ భగవత్ స్వరూపులు. దేవుళ్ళారా, ఇవే మా సాష్టాంగ దండ ప్రణామములు. మా యావజ్జీవితము మీ పాదపద్మముల యందుండునట్లు ఈ చీటీ వ్రాసిన మీ పాదరేణువును కనికరించుము. సర్వసృష్టికి మూలాధారమైన పరమాత్ముడు గురుదేవుడు పాదరేణువుకు ఇట్టి మహాభాగ్యమును ప్రసాదించినారు. ఆ తండ్రికి జన్మజన్మల దాసోహం. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటి.
3 దేవస్థానాలు 7 లక్షలు. 27/8/80 గురువారము ప్రభుత్వం వారికి ఆశ్రమ స్థలము కొరకు అర్జీ పెట్టుకొనగా ఆ రోజు సర్వేయరు పెంచలయ్య గారు, ఆర్ఐ వెంకట్రావు గారు కొలతలు కొలిచినారు. గురుదేవులు తరచుగా కట్టుబడి స్థలమునకు విచ్చేయుచు అచ్చట పనిని ప్రజ్వరిల్ల చేయుచు దివ్య ఆశీసులను సృష్టి చీటీల ద్వారా వ్రాయించుచు ఆ కార్యక్రమ నిర్వహణమునకు తగు శక్తిని ప్రసాదించుచుండినారు. ఆ దేవదేవుని సృష్టి చీటీలను పాఠక మహాశయులకు అందించుచున్నాను. శుక్రవారం సాయంకాలం ఆశ్రమము కట్టుబడి స్థలము వద్ద భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటి. ఆశ్రమము ఈ రోజు నుండి 145 రోజులకు పూర్తి అవుతుంది. దేవాలయము కట్టుబడి చేసే స్థలము బాగుంది, బాగా జరుగుతుంది. ఆశ్రమము కట్టుబడి స్థలములో భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వాముల వారి దేవుని చూపు చీటి. ఓబులు నాయుడు గారి వెంకట్రామయ్య మీద 4 భాగాలు వచ్చినది. కాళేపాలెం మీద ఒక భాగము, చాకలి వాళ్ళ మీద ఒక భాగము, 10 బారలు, 25/10/80 శనివారము. సాయంకాలం 6 గంటలకు కొత్తగా కట్టుచున్న ఆశ్రమమునందు శ్రీ నారాయణదాసు గారిచే పూజ చేయించి గుమ్మడికాయను కొట్టించినాము. అప్పుడు 5 ముత్తైదువులు పసుపు కుంకుమలు బూడిద గుమ్మడికాయకు పూసినారు. ఎదురుగా ఉండు వేప చెట్టుకు కట్టినాము. ఆ దినము భగవానుల వారు గుమ్మడికాయను 3 సార్లు తాకి బాగున్నది అన్నారు. పూజ తరువాత అందరూ ప్రసాదము తీసుకొనినారు. 29/12/80 ఆశ్రమము కట్టుబడికి గాను 200 బస్తాల సిమెంటు 5,600 రూపాయలకు కొని గొలగమూడికి తీసుకొని వచ్చినాడు పాదరేణువు. లారీ గతుకుల రోడ్డులో వచ్చుచున్నప్పుడు డ్రైవర్ రంగన్ విసుక్కుంటూ అరవంలో నా పక్కన మాట్లాడుతుండినాడు. సాయంకాలము లారీ గొలగమూడి ఆశ్రమమునకు వచ్చేసరికి డ్రైవర్ రంగన్ అచ్చటనున్న గురుదేవులను చూసి చూడటముతోనే కాళ్ళు చేతులు కడుక్కుని స్వామివారికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించుకుని కడు భయభక్తులతో గురుదేవుల ముందు కూర్చొనినారు. సిమెంటు బస్తాలన్నీ దించిన తరువాత ఆయన ప్రయాణమునకు సిద్ధమైనప్పుడు సాధారణముగా డ్రైవర్లకు ఇచ్చు మామూలు ఇవ్వబోగా, నేను స్వామివారి డబ్బు తాకను, ఆ తండ్రి సేవ చేసుకుంటాను అని తన అడ్రస్ ఇచ్చినారు. ఆయనకు స్వామివారి ఫోటో విభూది ఇచ్చినాను. ఒక్కసారి భగవానుల దివ్య స్వరూపమును కాంచినంతనే అతనిలో కలిగిన పరివర్తనము అసామాన్యము, అమోఘము. 2/1/1981 సాయితత్వ ప్రచారకులు భక్తాగ్రేసరులు భరద్వాజ మాస్టర్ గారు గురుదేవులను దర్శించుకొనినారు. వారు శ్రీవారి కాలిముద్రలు వేలిముద్రలు తీసి ఉంచి పెట్టమన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు మాస్టర్ గారికి తన తల్లి చేత 100 రూపాయలు ఇప్పించినారు. 5/1/1981 గురుదేవుల పెద్ద ఫోటోను వేయుటకు గూడూరు గమళ్లపాలెం రాఘవయ్య గారికి ఆర్డర్ ఇచ్చినాము. భరద్వాజ మాస్టర్ గారు, నేను తదితర భక్త బృందము గొలగమూడి ఆశ్రమమునందు గురుదేవుల సన్నిధికి కొంత దూరంలో కూర్చుని మునుముందు జరుపబోవు ఆశ్రమ కార్యనిర్వహణకు ఒక సంస్థ ఏర్పాటు చేయ సంకల్పించినాము. ఆ సంస్థకు ఏ నామము ఉంచవలెనో చర్చించుకుని తుట్టతుదకు గురు భగవానుల కరుణతో మా హృదయములందు సంకల్పింపచేసిన నామము భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి హ్యుమానిటేరియన్ మిషన్. ఆ నామమే సుస్థిరముగా నిలిచిపోయినది. 7/1/81 ఆశ్రమము రిజిస్ట్రేషన్ కొరకు రిజిస్ట్రారు నారాయణ స్వామిని కలుసుకొని దేవస్థానముల రిజిస్ట్రేషన్ నమూనాలు కొన్ని తెచ్చుకొనినాము. వాటి ప్రకారము పీడబ్ల్యూడి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కొండలరావు గారు ఆశ్రమ రిజిస్ట్రేషన్ బైలాస్ తయారు చేసినారు. 11/1/81 మున్సిపల్ సూపర్వైజర్ త్యాగరాజన్ ఆశ్రమ కొలతలను తీసుకొని ఎస్టిమేట్స్ తయారు చేయను పూనుకొనినారు. ఆ రోజే భరద్వాజ మాస్టర్ గారు నా చేతికి ఇచ్చిన టెంకాయలను శ్రీ స్వామివారి గుండమునకు సమర్పించినారు. అప్పటి వరకు మౌనముగా ఉన్న స్వామివారు కన్నులు తెరిచి ఆశీసులు అందించినారు. మాతాజీ తులసిమ్మ గారిని పాదరేణు స్వామివారి ముద్ర కాగితాలను అడిగినాడు. ఈ సంభాషణను
విన్న గురుదేవుల చెంతనున్న గురవయ్య కోపముతో, పాదరేణువుతో నీవు వచ్చినావు, ఇక్కడిదంతా వెల్లడి చేస్తున్నావు అన్నారు. అచ్చటనే పవళించి ఉన్న గురుదేవుల పాద సన్నిధికి పాదరేణువు చేరి గురవయ్యతో, ఇక్కడ పడుకున్నవారు దేవుడు, ఎంతమందికి చెబితే అంత పుణ్యము, లేకుంటే అంత పాపము అని చెప్పి అచ్చటి నుండి పోయినాడు. కొంచెంసేపటికి గురుదేవులు పక్కనున్న బీరపాదుల వద్దకు పట్టమన్నారు. పండుకున్న తర్వాత చీటీ వ్రాయమన్నారు. ఆ చీటీలో గురుదేవులు, దేవుడు ఎవరు అంటే వెంకయ్య, వెంకయ్య దేవుడు, ఎంతమందికి చెబితే అంత పుణ్యము, లేకుంటే అంత పాపము అని వ్రాయించినారు. భగవానుల వారు ముందుగానే తమ ప్రయాణమును తన బిడ్డలకు సూచించినారు. మా తండ్రికివే శతసహస్ర ప్రణామములు. నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ, నారాయణ స్వామి నారాయణ. 24/8/1982 మంగళవారము. శ్రీవారి తుది ఆదేశము ఈ జీవికి అందజేసిన మహాపర్వదినము. మధ్యాహ్నము గొలగమూడిలో భగవానుల వారి ఎదుట కూర్చొని శ్రీవారి శ్లోకమును 108 పర్యాయములు ప్రార్థన చేసుకున్నాను. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః, శరణం శరణం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మ స్వరూపాయ నమః, శరణం శరణం. ఓం శ్రీ సద్గురు పరమాత్మ స్వరూపాయ నమః, శరణం శరణం. ఓం నమో భగవతే శ్రీ సద్గురు వెంకయ్యార్య స్వామినే నమః, శరణం శరణం. అలా ప్రార్థన చేసుకుంటూ లేచి శ్రీవారి ఎదుట నిలబడినాను. పడమటి వైపు తిరిగి పడుకున్న శ్రీ స్వామివారు చివాలున చాలా హుషారుగా ఇటువైపు తిరిగి బలవంతముగా కన్నులు తెరచి నా వైపు తదేక దీక్షతో చూస్తూ కుడిచేతి చూపుడు వేలితో భూమి లోపలకు 3 సార్లు చూపించినారు. అప్పుడు మధ్యాహ్నము 2 గంటలు అయి ఉండును. గురవయ్య గారు శ్రీ స్వామివారి చెంతకు వచ్చినారు. నేను భోజనము చేసుకొని కొంతసేపు ఉండి 4 గంటల బస్సుకు నెల్లూరుకు బయలుదేరినప్పుడు శ్రీవారిని దర్శించుకొనుటకు పోగా భక్తులు వేచియుండినారు. నేను శ్రీవారిని దర్శించుకొని నమస్కరించుకొని నెల్లూరుకు వచ్చినాను. తిరిగి గొలగమూడి పోవుటకు రాత్రి బస్సు అందలేదు. 25/8/1982 బుధవారం. వేలూరు వెంకటయ్య మూలాపేటలోని మా ఇంటికి వచ్చి నా కొరకు వేచియుండినారు. నేను వస్తూనే వెంకటయ్య భగవానుల వారికి రాత్రి నుండి శ్వాస ఆడుటలేదు, ఏమైనది అర్థమగుటలేదు. పెనవర్తికి ఆదినారాయణరెడ్డి కొరకు మనిషి పోయినారు, మిమ్ములను వెంటనే రమ్మన్నారు అని బుజ్జినాయుడు చెప్పి పోయినాడని చెప్పినారు. శ్రీ ఆదినారాయణరెడ్డి గారు వారి సంసారము కారులో మూలాపేటకు వచ్చి కొంతసేపుండి వెంకట్రావు రాగానే ఆటోలో అయినా రమ్మని చెప్పిపోయినారని చెప్పినారు. ఈ వినరాని వినకూడని ఎన్నడూ జరగకూడదు అనుకున్న వార్త వినినంతనే నిశ్చేష్టుడనై ఏమి చేయుటకు దిక్కుతోచలేదు. కొంత తడవునకు తేరుకుని శ్రీమతి పావులూరి అనసూయమ్మ గారి నుండి ఖర్చుల కొరకు 200 రూపాయలు తీసుకొనినాను. నేను మా శ్రీమతి వెంకటయ్య రిక్షాలలో మద్రాసు బస్టాండుకు బయలుదేరినాము. దారిలో వెంకటయ్య దిగి జిల్లా పరిషత్ ఆఫీసుకు శ్రీ సివి రమణయ్య గారిని తీసుకొని వచ్చుటకు పోయినారు. మేము మద్రాసు బస్టాండుకు చేరగానే వెంటనే బస్సు సిద్ధముగా ఉండినది. బస్సులో ఎక్కిన తరువాత అందులో బుజ్జినాయుడును చూచి ఏమి జరిగినది అన్నాను.
శ్రీ స్వామివారు నిన్న సాయంకాలం నుండి స్పృహలో లేరు. రాత్రి అంతా అలాగే ఉండినందున శ్రీవారు నిర్వికల్ప సమాధిలో ఉన్నారా లేక ఏ స్థితిలో ఉన్నారో అర్థము కాకుండా ఉన్నది అని అన్నారు. గొలగమూడి చేరి ఆశ్రమమునకు పోగానే మా తండ్రి సర్వ జగద్రక్షకుడు భగవానుల వారు నిశ్చింతగా నిశ్చలముగా పవ్వళించి ఉన్నారు. నేను శ్రీవారి చెంతనున్నప్పుడు బంకు పెంచలయ్య స్వామివారికి పూలు వేయబోగా, ఎవరూ పూలు వేయవద్దు, నాయనగారు ఎక్కడికి పోలేదు, శనివారము వరకు ఏమీ చేయవద్దు అని ఆవేశముతో అరచినాను. తదుపరి వారికి సాష్టాంగ దండ ప్రణామంబులాచరించి నా తండ్రి చెంత చేరి నాడి చూసినాను. ఆహా, ఏమి విచిత్రము! జగదేక రక్షకుడు సృష్టికర్త దేవాదిదేవుని నాడి తెలియచుండినది. నా ఆనందమునకు ఆశ్చర్యమునకు అవధులు లేవు. వెంటనే చెంతనే ఉన్న శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి భగవానుల వారి చేయి అందించి నాడీ చూడమని చెప్పినాను. వారు కూడా నాడీ అందుచున్నది అన్నారు. అక్కడ గుమిగూడియున్న వేలాది జనమునకు వినబడినట్లుగా పెద్దగా భగవానుల వారిని శనివారము వరకు ఏమీ కదిలించము అని ఆవేశముగా అరచినాను. శ్రీ స్వామివారి పరిస్థితి భక్తాగ్రేసరులకు తెలియపరచుటకు సోంపల్లి పెంచలయ్యను తలుపూరుకు, నాగుల వెల్లటూరుకు తదితర గ్రామములకు పంపినాము. మేము శ్రీవారి విషయమును ఆంధ్రజ్యోతి కరస్పాండెంటు శ్రీ రమణయ్య గారి కుమారుడు గిరిగారికి చెప్పి పంపినాము. అచ్చటి నుండి శ్రీ రత్నయ్య శెట్టి గారి అంగటికి పోయి 62 రూపాయల 10 పైసలకు లెక్కలో సామాను తీసుకొని తహసీల్దారు శ్రీ సత్యనారాయణ గారికి పుర ప్రముఖులకు ఫోన్లో స్వామివారి విషయము తెలియబరిచినాము. స్టోన్ హౌజుపేట ఆర్య వైశ్య కళ్యాణ నిలయమునకు పోయి జంకణాలు తీసుకొని గొలగమూడి బస్సులో ఇచ్చి పంపినాను. అక్కడి నుండి నేరుగా టెలిగ్రాఫ్ ఆఫీసుకు పోయి టెలిగ్రాములు ఇచ్చినాను. మేము అరగంట ఆలస్యముగా బస్టాండుకు వచ్చినను భగవానుల వారి కృపతో బస్సు మా కొరకు అట్లే ఉండినది. రాత్రి చివరి బస్సులో గొలగమూడి చేరినాను. గొలగమూడి చేరి భగవానుల దగ్గరకు పోయినప్పుడు గురవయ్య గారు నాతో డాక్టర్ జీసీ నారాయణ, శ్రీమతి మరియు శ్రీ వి వెంకటేశ్వర్లు తదితరులు భగవానుల వారిని సందర్శించుకుని పోయినారు. డాక్టర్ గారు శ్రీ స్వామివారిని పరీక్షించి భగవానుల వారు కైలాస ప్రాప్తి చెందినారని తేల్చి చెప్పినారు అని అన్నారు. రాత్రి అంతయు భజనలో గడిపినాము. నెల్లూరు నుండి శ్రీ గిరిగారు వచ్చి శ్రీ స్వామివారి నిర్యాణమును గూర్చి ఆంధ్రజ్యోతి పేపర్లో ప్రచురించుటకు శ్రీ స్వామివారిని గూర్చి క్లుప్తముగా వ్రాసికొన్నారు. నెల్లూరు నుండి వచ్చిన ఒక డాక్టర్ గారు శ్రీవారి నిర్యాణమును గూర్చి కరపత్రము వేసి లోకమునకు తెలియజేసెదము అన్నారు. అంత నేను భగవాన్ శ్రీ 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 వెంకయార్య స్వాముల వారి కైలాస ప్రాప్తి భక్తులు వచ్చి భగవానుల వారిని దర్శించుకొని పూజించుకొని తరించండి అని శ్రీవారి ఎదుట కూర్చొని వ్రాసి ఇచ్చినాను. నేను శ్రీగిరిగారు సుమారు రాత్రి 1:30 మాట్లాడుకొనుచున్నప్పుడు గురవయ్య వచ్చి స్వామివారు మా తండ్రి రూపంలో కనబడి 3వ నాడు సమాధి అన్నారు. కావున రేపు సాయంకాలము చేస్తామన్నారు. అంతటా నేను శ్రీ తులసవ్వ గారి దగ్గరకు పోయి, అమ్మా, స్వామివారిని ఎప్పుడు సమాధి చెయ్యాలి, ఎక్కడ చేస్తే బావుంటుంది అని అడుగగా ఆ అమ్మ, అయ్యా, శనివారం చేస్తే బావుంటుంది, దశమి కదా, స్వామివారిని ఆశ్రమము వెలుపల సమాధి చేస్తే బావుంటుంది అన్నారు. శ్రీ స్వామివారిని కొత్త ఆశ్రమము వెలుపల ఉంచుట ఏమాత్రమూ సబబు కాదని నా అంతరాత్మ ఘోషించినది. రాత్రి నేను భగవానుల వారి భజన చేసిన తరువాత గురవయ్య నా దగ్గరకు వచ్చి, అన్నా, నీవు మంగళవారము సాయంకాలము ఊరికి బయలుదేరిపోయినావు, స్వామివారు మన స్మృతిలో నుండి తప్పిపోయినారు అన్నాడు. ఆహా, నా తండ్రి నాకు చూపించిన తుది సంజ్ఞ. నా వైపు తిరిగి నన్ను ఆప్యాయంగా చూసుకొని కుడిచేతి చూపుడు వేలితో భూమి లోపలికి 3 సార్లు చూపించుటను కనుగొనలేకపోతేనే అను నా బాధ వర్ణనాతీతము. నన్ను నా గురుదేవులు ఊరికి ప్రయాణము చేయించి కైలాసమునకు ప్రయాణము కట్టినారు కదా,
నేను దగ్గర ఉండలేకపోతినే అని వగచి, అయినను నా తండ్రి జరగబోవు సంఘటన నాకు తెలియచేసినను తెలిసి కొనలేకపోతినే అని విచారముతో గడిపినాను. నేను, ఆదినారాయణరెడ్డి, సంఘం కృష్ణారెడ్డి, గొలగమూడి బుజ్జయ్య స్నానములు చేసినాము. శ్రీ స్వామివారిని స్నానము చేయించునప్పుడు సంఘం కృష్ణారెడ్డి స్వామివారి శరీరమును రుద్దగా చర్మము లేచిపోయినది. అంతటా నేను ఎవరూ రుద్దవద్దని చెప్పినాను. స్నానము చేయించి పట్టు వస్త్రములతో, పుష్పమాలలతో, చందనాది సుగంధములతో గురు భగవానులకు అలంకరించినాము. మేళ తాళములతో ఆశ్రమం చుట్టూ ఊరేగింపు చేసినాము. పాత ఆశ్రమంలో తులసవ్వగారి మంచం వద్దకు శ్రీవారిని తీసుకొని పోగా తులసవ్వగారు పాద నమస్కారం చేసుకొన్నారు. పాత ఆశ్రమము, కొత్త ఆశ్రమము చుట్టూ శ్రీ స్వామివారిని మేళ తాళములతో ఒకే చుట్టూ ఊరేగించి సమాధి వద్దకు తీసుకొని వచ్చినాము. సమాధి గుంటలో సంఘం కృష్ణారెడ్డి, గురవయ్య దిగినారు. స్వామివారిని పరుపుతో సహా లోపల దించినారు. తదుపరి సంఘం కృష్ణారెడ్డి గుంట నుండి పైకి వచ్చినారు. అంత నేను భగవానుల వారి చెంతన గుంటలోనికి దిగినాను. శ్రీ మునుస్వామిగారు శాస్త్రోక్తముగా భగవానుల వారికి చేయించవలసిన సమాధి పూజా కార్యక్రమములు నా చేత చేయించినారు. నేను, గురవయ్య భగవానులకు ఇరువైపులా కూర్చొనగా ఫోటోలు తీసినారు. స్వామివారి ఆజ్ఞతో చేయించి ఉంచిన పాదుకలను గురుదేవుల దేహమునకు తాకించినాము. భక్తాగ్రేసరులందరూ సమాధిలోనున్న భగవానుని దర్శించుకొనినారు. సమాధి మూత పూర్తి అగుసరికి రాత్రి 12:30 సమాధి మూత వేసినాము. తరువాత భగవానుల వారికి హారతి ఇచ్చినాము. అందరూ స్నానం చేసినారు. ఆశ్రమంలో ఆ రాత్రి వంటలు చేసి అందరికీ భోజనాలు పెట్టినాము. బుధవారం ఉదయము నుండి గురువారము శ్రీ స్వామివారి సమాధి పూర్తి అగు వరకు భజనలు జరుగుచుండినవి. గొలగమూడి వాస్తవ్యులు, భక్తాగ్రేసరులు శ్రీ కృష్ణయ్య గారు, మనుబోలు వాస్తవ్యులు ఎర్ర వెంకయ్య గారు తమ భజన బృందములతో ఈ కార్యక్రమమును నిర్వహించినారు. 27 ఆగస్టు 1982 నుండి 2 అక్టోబరు 1982 వరకు అనగా మండలాభిషేకం 40 రోజులు నిత్యాన్నదానము, మహానైవేద్యములు భక్తాదులచే, ఆశ్రమవాసులచే ఘనముగా జరుపబడినవి. ఆదినారాయణ నారాయణ స్వామి నారాయణ నారాయణ స్వామి నారాయణ నారాయణ